కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత కావూరి సాంబశివరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మచిలీపట్నం, ఏలూరు లోక్సభ స్థానాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. కావూరి సాంబశివరావు మృతికి ఎన్టీవీ గ్రూప్ అధినేత నరేంద్ర చౌదరి సంతాపం వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, నామా నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. కావూరి సాంబశివరావు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5 సార్లు లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం నుంచి 3 సార్లు, ఏలూరు నుంచి 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి 1984, 1989, 1998 లోక్సభ ఎన్నికల్లో విజయ బావుట ఎగరేశారు. కావూరి సాంబశివరావు ప్రస్థానం అనన్య సామాన్యం. అంచెలంచెలుగా ఎదిగారు. పారిశ్రామికవేత్తగా లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కేంద్ర మంత్రిగా చిరకాలం గుర్తుండిపోయే పనులు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో లక్షలాది మంది గుండెల్లో నిలిచారు. 8 దశాబ్దాల సంపూర్ణ జీవితం చూశారు. 1970 దశకంలో ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా వ్యవహరించారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి నేషనల్ పాలిటిక్స్ లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా 1984, 1989, 1998లో ఎన్నికయ్యారు. ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి 2004, 2009లో విజయం సాధించి మొత్తం 5 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అక్టోబర్ 2న కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామంలో కావూరి సాంబశివరావు జన్మించారు. తల్లిదండ్రులు రాఘవయ్య, నాగరత్నం వ్యవసాయ నేపథ్య కుటుంబం. ఆర్ఎస్సీ వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నిర్మాణ రంగంలో వ్యాపారం మొదలుపెట్టి ఆ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా అనేక నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించారు. 1970లోనే ప్రముఖ వ్యాపారవేత్తగా వెలుగొందారు. 1970 దశకంలో ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా వ్యవహరించారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి నేషనల్ పాలిటిక్స్ లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా 1984, 1989, 1998లో ఎన్నికయ్యారు. ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి 2004, 2009లో విజయం సాధించి మొత్తం 5 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్లో పలు కమిటీల్లో పనిచేసి అభివృద్ధి, మౌలిక వసతుల అంశాలపై చురుకైన పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కావూరి సాంబశివరావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. 2013లో ఆయనకు కేబినెట్ హోదాతో జౌళి శాఖ బాధ్యతలు అప్పగించారు. టెక్స్టైల్ రంగ అభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాల్లో భాగస్వాములయ్యారు. జౌళి పరిశ్రమ అభివృద్ధి కోసం అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పర్యటించి టెక్స్టైల్స్ రంగం అభివృద్ధి కోసం కృషి చేశారు. జాతీయ నాయకులతో కావూరికి విస్తృతమైన పరిచయాలున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం అర్జున్ సింగ్ కి కావూరి అత్యంత సన్నిహితుడు. వైఎస్ రాజశేఖర రెడ్డితో కావూరి సాంబశివరావుకు సన్నిహిత సంబంధాలుండేవి. వైఎస్ మరణానంతరం కూడా అధిష్టానంతో బంధం చెక్కు చెదరలేదు. ఏపీ నేతల మాటలకు కాంగ్రెస్ హైకమాండ్ విలువ ఇవ్వకుండా రాష్ట్ర విభజన చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తన పదవికి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన నిబద్ధతను చాటుకున్నారు.
2014 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలంటూ ఆ పార్టీ కోరినా దాన్ని ఆయన తిరస్కరించినట్లుగా ఆయన సన్నిహితులు చెప్పుకుంటారు. భౌతికంగా కావూరి దూరమైన ఆయన చేసిన పనులు, చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఎంపీగా పనిచేసిన సమయంలో ఏలూరు నగరంలో రైల్వే ట్రాక్ల కారణంగా ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ప్రయత్నించారు. వట్లూరు, పాత బస్టాండ్ల దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేశారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అనేక ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని సైతం అందించారు. జన శిక్షణ సంస్థ పేరుతో కేంద్ర మానవ వనరుల శాఖ తరపున అనేక మందికి ఉపాధి కల్పించేలా ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, టైలరింగ్ అనేక విభాగాల్లో శిక్షణ ఇప్పించారు. దీనికోసం తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను సైతం ఏర్పాటు చేయించారు. కావూరి ఫౌండేషన్ తరపున యువతకు టెక్నికల్ నాలెడ్జ్ అందించేలా కంప్యూటర్ శిక్షణ, బ్యాంకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సేవలందించారు. ఆయా ట్రైనింగ్ సెంటర్లో పనిచేసే సిబ్బందికి సొంతంగా జీతాలందించేవారు. కృష్ణా జిల్లాలోని కావూరి ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ఏలూరు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు దెందులూరు సమీపంలో 100 ఎకరాల మంచినీటి చెరువును తవ్వించారు. అలాగే కావూరి ప్రాతినిధ్యం ఊహించే ఏలూరు పార్లమెంట్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పార్లమెంట్లో ఎక్కువగా ప్రస్తావించేవారు. నార్త్ ఎంపీలు గోధుమలకు మద్దతు ధర కావాలని కోరిన సమయంలో అంతకు మించిన మద్దతు ధర ఇవ్వాలంటూ ఏపీ రైతుల కోసం గళమెత్తారు. ఏఐసీసీ జాయింట్ సెక్రటరీగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కావూరి సభలో ప్రతిపక్షాలకు ధీటైన సమాధానాలిచ్చేవారు. పార్లమెంటు సమావేశాల సమయంలో అనేక సమస్యలకు సమాధానం చెప్పేందుకు సోనియా గాంధీ సైతం కావూరి సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించేవారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో హైదరాబాద్లోని తన సొంత ఇంట్లో 100 అడుగుల భారీ జాతీయ జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ పేరుతో 17 దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. సుమారు 1,00,000 మందికి ఉద్యోగ కల్పన చేశారు. దేశవ్యాప్తంగా అలాగే ఏపీలోనూ అనేక కీలక రహదారుల నిర్మాణం ప్రాజెక్టులు చేపట్టారు. హైదరాబాద్లో మెడ్విన్ హాస్పిటల్స్ ను స్థాపించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలికి కేంద్ర మంత్రి బాధ్యతలకు ఆయన దూరం జరిగారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీలో చేరినప్పటికీ ఆయన రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగించినా ఆ ప్రయత్నాలు నెరవేరలేదు. దీంతో చాలా కాలం ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. కావూరి సాంబశివరావు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందారు. బుధవారం ఉదయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. కావూరి వయస్సు 82 సంవత్సరాలు. కావూరికి ఒక కుమారుడు, 3 కుమార్తెలున్నారు. విశాఖపట్నం ఎంపీ భరత్ స్వయానా ఈయన కూతురి కొడుకే. కావూరి మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు ఆయన్ను వరించాయని గుర్తు చేసుకున్నారు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేపట్టిన పనులు, చేసిన సామాజిక సేవలు జనం గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి.
సీనియర్ రాజకీయ నేత కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరని లోటని తెలిపారు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు.